2008లో we started ATV అండ్ ఆపర్చునిటీ ఛానల్ కింద ప్రతి రంగంలోనూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మోస్ట్లీ రియాలిటీ షోస్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ డ్రైవ్ లాంగ్ బికాజ్ ఆ టైంలో నాకు కొత్త, వీ డోంట్ నో అబౌట్ ఛానల్స్ ఆర్ ఎనీథింగ్. తెలుసుకునే టైంకి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు we want to relaunch the programming aspects of it. It's not the satellite we are relaunching, but the programming aspects of it. And మనం ఉండే ఇండస్ట్రీలోనే కాబట్టి after this 15 years of journey, I thought that is the right time where we introduce this concept and make sure that any field, అంటే మూవీ ఫీల్డ్లో అంటే ఈజీగా చెప్పొచ్చు, బిఫోర్ ఎంటరింగ్ ఏ ఫీల్డ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఏటీవీ గురించి చెప్పాను కదా, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిసింది ఏంటంటే, ఓకే టీవీ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్కి ఇంత ఖర్చు అవుతుంది, స్టాఫ్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా బడ్జెట్ వేసుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది, దానికి నెలకు ₹1,00,00,000 కట్టాలి, దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతే. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నారు. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ ఆర్ ఓన్లీ 10% ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూసర్స్. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాంట్ ఈవెన్ టెల్ దట్ దే మేడ్ ఎ మూవీ. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు, తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకెవరో తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళ ఫోన్లు ఎత్తరు, వీళ్ళందరూ ఎమ్మట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ ఎ పిఆర్ పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి ఫార్మాటెడ్ ఎవ్రీథింగ్.